పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జన సైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు. ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారో మీ అందరూ చూశారు. నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మన నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అసలు ఎమ్మెల్యే సీటు వస్తుందా లేదో అని ఆలోచించలేదు వీళ్ళెవరు కూడా. ఆ రోజున పార్టీ కోసం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి, అవసరమైతే మన పొలమైనా అమ్ముదాం ఇల్లైనా అమ్ముదాం అని నిలబడిన నాయకత్వం ఇదంతా. అద్భుతంగా నిలబడ్డారు ఆ రోజున. మేమెవరం కూడా 50,000 మెజార్టీ వస్తుంది 40,000 మెజార్టీ వస్తుంది ఎలక్షన్లో పోటీ చేస్తాను అనుకోలేదు. ఒక కాజ్ కోసం నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం. దుర్మార్గంగా ఏ విధంగా ఆ రోజు జనవాణి కార్యక్రమాని కోసం వైజాగ్కి వెళ్తే నోవాటెల్లో 3 రోజులు నిర్బంధించారో దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ కసి ఎప్పుడు తగ్గకూడదు మీలో. ఎందుకంటే మనలో ఆ నిజాయితీ ఉంది. మనం నిలబడింది మన ప్రజల కోసం, మనం నిలబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలపైన పోరాటం చేస్తాం, సామాన్యులకి అండగా నిలబడదామని చెప్పి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కావాలని అనేక సందర్భాల్లో మనం అవమానపరిచారు. కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. చిలపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ రోజున. ఇప్పటంలో 6 ప్రాంతాలు మార్చారు మనకి సభ నిర్వహించుకుంటా ఉంటే. వారం రోజుల్లో 6 ప్రాంతాలు. ఉదయం పోతే రైతు మనకి సంతకం చేసి ఇచ్చేవాడు, సాయంత్రం కల్లా తహసీల్దారు ఆర్డీఓ డిఎస్పీ వెళ్ళిపోయి బలవంతంగా రైతు దగ్గర నుంచి ఆ కాగితం చించేసి మనకి పర్మిషన్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో సభ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సభ నిర్వహించకూడదని దుర్మార్గంగా ఆ రోజున్న శాసనసభ్యుడు అక్కడున్న యంత్రాంగం ఆ రోజు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ సభ మనం ఒక ఉత్సాహంతో, ఇట్ షుడ్ బి ఎ సెలబ్రేషన్. ఆ రోజు హోలీ పండుగ, ఒక పండుగ వాతావరణంలో ఒక రంగుల సెలబ్రేషన్ గా మనం అద్భుతంగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి అంకితం చేస్తూ ఈ ప్రస్థానాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కష్టపడాలి. దానికోసం మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరితో పాటు మీ అందరం కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, గౌరవ శాసన మండలి సభ్యులుగా మేము ఉన్నామంటే, వివిధ కమిటీ చైర్మన్గా మేము ఉన్నామంటే అది మీకు నాయకత్వం వహించడానికి కోసం కాదు. కానీ మీతో పాటు మేము కూడా నడిచి ఈ కార్యక్రమానికి మన వంతు మనం సహాయం అందించి మనకిచ్చిన బాధ్యతని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇది. 254 మందితో మన కమిటీలు వేసుకున్నాం. అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నాం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరినీ కూడా మనం అతిథులుగా ఆహ్వానించి పిఠాపురంలో జరుపుకుంటున్న సందర్భంలో పిఠాపురంలో కూడా ఒక భారీ రిసెప్షన్ కమిటీ వేసి పిఠాపురంలో ఉన్న ప్రతి నాయకుడికి ఒక చక్కటి అవకాశం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ విధంగా జరుగుతుంది మీ నియోజకవర్గంలో. మీకు కృతజ్ఞతతోటి మీరందరూ కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఈ విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నామని చూపించుకోవాల్సిన సందర్భం కూడా మనందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ 12-14 కమిటీల్లో కూడా కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం 4ంటికి మళ్ళీ సభాస్థలానికి వెళ్ళి అక్కడ ఒక చక్కటి పూజా కార్యక్రమం చేసి పనులు ప్రారంభించి ఈ రోజు నుంచి మార్చి 13వ తారీఖు వరకు రాత్రి పగలు కలిసికట్టుగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన పైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు కాబట్టి చేసి చూపిద్దాం. ఎవరికి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్ కానివ్వండి, సమస్యలు లేకుండా మీరు సమయం వెచ్చించి పార్టీ కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన సందర్భం ఇది. అధికారంలో వచ్చేసాం కదా, ఏర్పాట్లు ఆటోమేటిక్గా అయిపోతాయి, లేదంటే ప్రజలు వాళ్ళంటే వాళ్ళే వస్తారు అనే ఆలోచన మనం పక్కన పెట్టి మనకి బాధ్యత పెరిగింది.
ఎంతో జాగ్రత్తగా ఓపికగా ఎక్కడ కూడా పొరపాటున ఒక మాట కూడా ఒక పదం కూడా మనం మాట్లాడకుండా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎంతో మంది మన పార్టీ నుంచి వాలంటీర్స్ గా పనిచేస్తారు. మీరందరూ చూస్తూ ఉండొచ్చు, ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మన గతంలో ఒక 3 లక్షల మంది మీటింగ్ అంటే 4-5 వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్, అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి, సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి, ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు, కానీ మహా అయితే 40 మంది పంపించారు. కానీ ఏ కార్యక్రమైనా సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్స్, మన జన సైనికులు, మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు. దెబ్బలు తిన్నాం, శారీరకంగా దెబ్బలు తిన్నాం, మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం. సోషల్ మీడియాలో ఏ విధంగా మనల్ని కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరు అందరు చూశారు. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత 10-11 సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కానీ ఎంత మొండిగా, ఎంత ధైర్యంగా, ఇన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. మొండిగా వ్యవహరిద్దాం. మనం రాజకీయాల్లో మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకరికి సబార్డినేట్ గా చేయడానికి మాత్రం మనం సిద్ధంగా లేవు. అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుందాం, అందరం కలిసి మన కోఆపరేషన్ అందిద్దాం. కానీ ఎవరో పెద్ద ఎవరో చిన్న అని కాదు. ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం. ప్రజల్లో ఒక నమ్మకం తీసుకురాగలిగాం. ఏ రోజు కొన్ని సంఘటనలు జరిగినాయో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విమానంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వనీయకుండా చేశారు వీళ్ళు దుర్మార్గంగా. అసలు భారతదేశంలో అటువంటి సంఘటన జరుగుతుందనేది నేనే చూడలేను, సర్ప్రైజ్ అయ్యాను నేను. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు, ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను, మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం, కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ గౌరవం మనలో పెంచింది. చాలా మంది ఇబ్బంది పడ్డారు, 24 సీట్లేనా అన్నారు, తిట్టారు, కొంతమంది కొట్టడానికి